హలో! ఈరోజు మా ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేశాననమాట. అందులో ఒక పార్ట్ మా అమ్మాయి రూము. చూసారా ఎంత మెస్సీగా ఉందో. పిల్లలన్నాక ఇలా మెస్ చేస్తేనే బావుంటదని నా ఫీలింగ్. అందరూ ఇలా అనుకోకపోవచ్చు. ఎనీవే ఈ రూమ్ చదువుతూ నేను మీకు ఈరోజు ఒక స్టోరీ చెప్తాననమాట. అనగనగా ఒక ఊర్లో ఒక మంచి కపుల్. ఆ కపుల్‌కి ఒక 5 ఇయర్స్ ఓల్డ్ ఒక చిన్న బాబు. సో, వాళ్ళ నాన్నకి బాగా కోపం ఎక్కువనమాట. ఎంత కోపం అంటే కంట్రోల్ చేసుకోలేడు కొన్నిసార్లు. బాగా విపరీతంగా కోపం వచ్చేస్తది. ఆ కోపంతో పాటు కలలు, ఆశలు కూడా ఎక్కువ. బట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక వస్తువు కొనుక్కుంటే చాలా కష్టపడి, చాలా సేవింగ్స్ చేసి కొనుక్కుంటారు. అలానే ఆ అబ్బాయి కూడా తనకి బాగా నచ్చిన డ్రీమ్ కార్ ఒకటి ఫైనల్‌గా కొనుక్కుంటాడనమాట. డ్రీమ్ కారు అలా తనతో పాటు వాళ్ళ అబ్బాయికి కూడా బాగా నచ్చుతదనమాట. చాలా బాగుంది నాన్న, థ్యాంక్ యూ అన్నట్టు హ్యాపీగా ఫీల్ అవుతారు. సరే పూజ చేయించుకుందాం, రెడీ అవ్వండి అనుకునే లోపు ఆ అబ్బాయి ఒక పెద్ద రాయి తీసుకొని ఏదైతే డోర్ ఉంటుంది కదా మన డ్రైవర్ సీట్ డోర్, ఆ డోర్ మీద గీయడం స్టార్ట్ చేస్తాడు. సడన్గా వాళ్ళ నాన్న చూసి బయటకొచ్చి, నేను ఇంత ఇష్టపడి కష్టపడి కొనుక్కున్న కార్ మీద రాయితో గీస్తావా అని చెప్పి అదే రాయి తీసుకుని ఆ చేతి మీద కొట్టి ఉంటే ఆ ఏళ్ళు ఫింగర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫ్రాక్చర్ అయిపోయి ఫుల్గా బ్లీడింగ్ అయిపోతుంది అనమాట. అండ్ ఆల్ ఆఫ్ సడన్ రియలైజ్ అవుతాడు, చీచి నేనేంటి ఇలా చేశాను, నా కొడుకుని నేనే ఇలా కొట్టుకున్నాను ఏంటి, ఆడేదో తెలియక చేస్తా అని చెప్పి అదే కార్లో హాస్పిటల్ తీసుకెళ్తాడు. చెయ్యి ఫ్రాక్చర్ అయిపోతుంది, ట్రీట్మెంట్ అవుతుంది, చాలా రీగ్రెట్ అవుతాడు. ఎంత రీగ్రెట్ అవుతాడంటే వాళ్ళ భార్యను పట్టుకుని ఫుల్గా ఏడ్చేస్తాడనమాట. నాకేంటి ఈ కోపం ఇలా అని చెప్పి. సరే ఇంకా ఇంటికి వెళ్దాం హాస్పిటల్ నుంచి అన్నప్పుడు ఆ డ్రైవర్ సీట్ డోర్ ఏదైతే తీస్తున్నప్పుడు చూస్తాడనమాట. ఆ బాబు ఆ డోర్ మీద ఐ లవ్ యూ డాడీ అని రాస్తాడు. DADD వరకు రాస్తాడు. వై పెండింగ్ ఉండిపోద్ది అనమాట. అది చూసిన తర్వాత హీ వాజ్ కంప్లీట్లీ బ్రోకెన్. Remember, it is always important to control our anger. Not only anger, any other emotions.